ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో ఏప్రిల్ 20వ తేదీన జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ హరీంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈవో జె వెంకట్రావు, ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లను కలెక్టర్కు వివరించారు. గత ఏడాది జరిగిన దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం మరింత పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలని క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశాఖపట్నం నగరంలో ఉన్న సింహాచలం దేవస్థానం సందర్శించడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా రాబోయే చందనోత్సవం కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలని అధికారులతో కలిసి డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని ప్రణాళిక వేసుకొని వాళ్ళు పనులు చేపడుతున్నారు. ఏదైనా ఈ మార్చి నెల కల్లా పూర్తి పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. మామూలు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి దర్శనం సంతృప్తికరంగా జరిగే విధంగా మన టెంపుల్ అథారిటీస్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎఫర్ట్స్ పెడుతున్నాము. దానికి అనుకూలంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ముందుగానే మనము చేపడుతున్నాము. ఇక్కడ వచ్చే ప్రజలందరూ కూడా బస్సులో ఎక్కువ ఎక్కి రావడం అవసరం ఉంటుంది కాబట్టి ఆ బస్సు ఏ విధంగా ఎంటర్ కావాలి, ఎక్కడ డ్రాప్ చేయాలి, పికప్ పాయింట్ ఎక్కడ, అదేవిధంగా ఎక్కడ పార్కింగ్ సదుపాయాలు మనం క్రియేట్ చేయాలనేది గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. నడకదారిలో వచ్చేవాళ్ళు అదేవిధంగా రవాణా సౌకర్యం ఉపయోగించే వాళ్ళు కూడా క్రిస్ క్రాస్ కాకుండా ఆ ప్లానింగ్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. దెన్ టెంపుల్ లోపల ఎంటర్ అయిన తర్వాత క్యూస్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఆగకుండా పొద్దున 3 గంటల నుంచి సాయంత్రం 10-11 దాకా దర్శనం చేసుకునే విధంగా టెంపుల్ అంతరాలయంలో కూడా మనము ఎటువంటి ఏర్పాట్లు చేయాలని డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ చేసుకున్న ప్రణాళిక పరంగా రాబోయే రోజుల్లో పనులన్నీ కూడా ఒక వార్ ఫుటింగ్లో చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు దర్శించుకోవడానికి ఈ ఏర్పాట్లన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఎంట్రీ వచ్చేటప్పటికి మనము 2-3 ప్లాన్ చేసుకుంటున్నాము. మనము 300 క్యూ, 1000 క్యూ, 1500 క్యూ వివిధ ప్రాంతాల నుంచి అవి మొదలవుతాయి, క్యూస్ అన్నీ మొదలవుతాయి. ఎంట్రీ వచ్చేటప్పటికి కూడా వాళ్ళకి సెగ్రిగేట్ చేసి వదులుతున్నాము. అదేవిధంగా ఈ గంగధార నుంచి మనము ఏదైతే ఆ తీర్థవారి చేస్తున్నారో ఆ సమయంలో కూడా పండితులకు మన ప్రజలకు ఇబ్బంది లేకుండా ర్యాంప్ అది కూడా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఎంట్రీ వరకు మనకు ఎక్కువ ఇబ్బంది లేదు. ఎగ్జిట్ వచ్చేటప్పటికి ఒక సింగిల్ ఎగ్జిట్ ద్వారానే అందరూ దర్శించుకున్న తర్వాత, దేవుడు దర్శించుకున్న తర్వాత బయట రావాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా ఒక ర్యాంప్ ఫ్రీగా మూవ్ చేయడానికి మనం ఏర్పాటు చేస్తున్నాము. కానీ కొన్ని టెంపుల్ ఆగమ విధుల ప్రకారంగా మనం మార్పు చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆ ఎగ్జిట్లోనే మనం ఎఫిషియెంట్గా వచ్చిన వాళ్ళని బయట పంపడానికి ప్రణాళిక వేసుకుంటాం. ఇప్పుడు సింహాచల క్షేత్రంలో జరగని సంఘటన జరిగింది. అవును. సో దాన్ని అధిగమించి దాన్ని ఆ తప్పిదాన్ని మనం లేకుండా ఈ సంవత్సరం కొత్తగా ఏమైనా ప్రణాళిక అదే చేస్తాము. గత సంవత్సరం మనకి జరిగిన అంశం ఏంటంటే మనము అనుకోలేని విధంగా ఎక్కువ గాలి రావడం, అదేవిధంగా వర్షపాతం ఒక తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం పడడం, ఆ గోడ కూడా ప్రాపర్గా ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో చేయకుండా కట్టడం వల్ల ఆ ప్రమాదం జరిగింది. సో అలాంటి ఇష్యూస్ లేకుండా మనం ఈసారి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాము. క్యూ లైన్స్ అన్నీ కూడా పర్మనెంట్ షెల్టర్ వీలైన వరకు ఏర్పాటు చేస్తున్నాము. టెంపరీ షెల్టర్ ఏదైనా ఏర్పాటు చేస్తే కూడా ముందుగా దాన్ని R&B డిపార్ట్మెంట్ ద్వారా వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్టిఫికేట్ చేయించుకోవడం, ఈవెన్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అన్నీ కూడా, ఫైర్ సేఫ్టీ అన్నీ కూడా ముందుగా సర్టిఫికేట్ చేసుకోవడం జరుగుతుంది. క్యూ లైన్స్ వచ్చేటప్పటికి బ్యారికేడింగ్ కూడా చాలా పకడ్బందీగా ముందుగా చేసి ఎటువంటి సివిల్ వర్క్స్ అయినా, కట్టడాలు ఏమైనా మార్చి 31 కల్లా పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనం ముందడుగు వేస్తున్నాము. 100% మార్చి కల్లా మనము పూర్తి స్థాయిలో ఈ కన్స్ట్రక్షన్ వర్క్ ఏమీ కూడా మిగలకుండా పూర్తి చేయడం జరుగుతుంది. సార్, చంద్రోత్సవం అంటేనే మనకి విఐపీ ప్రధానమైన సమస్య ఇక్కడ దాన్ని టైం స్లాట్ పెట్టారు. విఐపీ వచ్చేటప్పటికి మనము క్లియర్గా వాళ్ళకి టైం స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ముందుగా మనం అనుకున్నది 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో వాళ్ళు ఏదైనా దర్శనం వచ్చి చేసుకోవాలన్నా ఆ టైంలో చేసుకోవాలని వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. దీనికి ఈ అంశాల గురించి మిగతా ప్రజాప్రతినిధులతో కూడా చర్చించుకొని ఫైనల్ నిర్ణయం అనేది మీకు
ప్రజలకు మీడియా ద్వారా తెలియచేయడం జరిగింది. సార్ 1500 రూపాయల టికెట్ లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయింది సార్. చాలామంది టికెట్స్ ఇచ్చారు, బ్యాంకులో తీసుకోమన్నారు, కానీ వాళ్ళకి టికెట్లు రాలేదు సార్. ఈసారి మనము క్లియర్గా చెప్పడం ఏంటంటే ఒక వారం ముందే ఈ టికెట్ పంపిణీ కార్యక్రమం అన్నీ కూడా పూర్తి చేసే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము. టికెట్ అన్నిట్లో కూడా QR కోడ్తో సహా మనము ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే గత సంవత్సరం ఏమైందంటే వాళ్ళు వేరే ఫోన్ నెంబర్ చెప్పి తీసుకువెళ్ళడం ఇదంతా జరిగింది. ఒక వ్యక్తి ఒక టికెట్ని ఆయన ఫోన్ నెంబర్ చెప్పి వేరే వ్యక్తి తీసుకోవడం కూడా కొన్ని అంశాలు మనము గుర్తించడం జరిగింది. ఈసారి అలా కాకుండా వారే వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఫోటో ఐడెంటిటీ కార్డుతో బ్యాంక్లో సమర్పిస్తే తప్ప మనం వాళ్ళకి దాన్ని ఇవ్వడానికి వీలు. ఏదైనా అంతరాలయ దర్శనం అనేది 5 గంటల లోపలనే ముగించడం జరుగుతుంది. గత సంవత్సరం అదే చేసాము. దానికి ముందు సంవత్సరం కూడా మార్నింగ్ 5 o'clock ముందే అంతరాలయం దర్శనం క్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంతరాలయం దర్శనం జరుగుతున్నప్పుడు ప్రజలకు, మామూలు ప్రజలు ఏదైతే రెగ్యులర్ క్యూ లైన్స్లో వస్తున్నారో వాళ్ళకు అబ్స్ట్రక్షన్ లేకుండా ఆ రోజు వాళ్ళకు దేవుడు కనపడాలి. ప్రతి ఒక్కరికి అక్కడ వచ్చే వాళ్ళకి కనపడే విధంగా వాళ్ళు ఎంటర్ అయ్యే ఆ క్యూ లైన్లో ర్యాంప్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందుగానే అది వెరిఫై చేసి ఎవరైనా మధ్యలో క్రాస్ అయితే కూడా కనపడే విధంగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 3 సంవత్సరాలు మనం ఒక చేదు అనుభవం ఎదుర్కొంటుంది సార్. మ్యాక్సిమం లోపలంతా చిత్రీకరిస్తున్నారు సెల్ ఫోన్లో. కొంతమంది విషయాల్లో ఆడుకోవడం కరెక్ట్ కాదు. సో సెల్ ఫోన్ అనేది ఎవరు తీసుకురాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకురాకూడదు. వస్తే కూడా వాళ్ళు అది వినియోగించకూడదు, పాకెట్ నుంచి తీయకూడదు. మనం పోలీస్ సిబ్బందిని టెంపుల్ ప్రాంగణంలో పెట్టడం జరుగుతుంది. సేవా వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఎవరు దే షుడ్ నాట్ వాళ్ళు పాకెట్కి ప్రజలు అర్థం చేసుకోవాలి. మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఒక బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. అది వాళ్ళు పాటించాలి. ఎంతమంది వస్తారని మీ అంచనా వేశారు? గత సంవత్సరం 122,000 మంది దర్శనం చేయించుకున్నారు. మనకి గత సంవత్సరం సంకటంలో 2 క్యూ లైన్ ఆగిపోయినప్పటికీ కూడా 122,000 మందికి మనం దర్శనం కల్పించగలిగాము. ఈసారి సేమ్ అంచనా నేనైతే వేస్తున్నాను. మినిమం 120,000 మంది అయినా దర్శకులు వస్తారు, మన ప్రజలు వస్తారని, భక్తులు వస్తారని అనుకుంటున్నాను. ఓం నమో నారసింహాయ.